ఆ మీద గౌరవంతో అన్నా వెటకారంగా అన్నా భలేవారే గౌరవంతోనే అన్న 107 స్థానాలతో నేను ఎక్కడా కూడా ఈ 107 స్థానాలకు సంబంధించిన అంశంలో పొలిటికల్గానే మాట్లాడాను. కానీ ఎక్కడ జ్యోతిష్యపరంగా మాట్లాడిన సందర్భాలు మీలాంటి యాంకర్స్ కొంతమంది మధ్యలో ఎంట్రాప్షన్ చేయడం వల్ల వాళ్ళు ఇలా అన్నారండి, ఇది ఎంతవరకు కరెక్టు, ఇలా అన్నప్పుడు ఎంతవరకు కరెక్టు అన్న సందర్భంలోనే నేను దాన్ని అటాచ్ చేశాను తప్ప యూ నీడ్ టు టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్. ఎందుకంటే మన ఇద్దరం కూర్చొని ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడినప్పుడే మీరేమన్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఫలానా ఇంత ఈ మెజారిటీ నుంచి ఈ మెజారిటీ మధ్య వైసీపీ సర్వే ఏది ఆస్ట్రాలజికల్ సర్వేనే చేశాను. కానీ పొలిటికల్ గా మాట్లాడాను. ఓకే, పొలిటికల్ మాట్లాడాను. సో ఈ రోజున ఒక ఆస్ట్రాలజర్ నేను ఫెయిల్ అవ్వచ్చు. 1960 మీరు ఫెయిల్ అయ్యారా, మీ శాస్త్రం ఫెయిల్ అయిందా? నేను ఫెయిల్ అయినాను, శాస్త్రం ఫెయిల్ కాదు. ఒకసారి పూర్వావలోకనం చేసినట్లయితే 1969లో బెంగళూరు వెంకటరామన్ బివి రామన్ గారు కూడా కొన్ని ఆస్ట్రాలజికల్ ప్రొడక్షన్లు ఆయన ఇచ్చారు. ఇప్పటికీ వాళ్ళ ట్రస్ట్ ఆస్ట్రాలజికల్ ప్రొడక్షన్స్ ఇస్తూనే ఉన్నాయి. వాళ్ళ బెంగళూరు బివి రామన్ గారి పరిశోధనా గ్రంథాలయం నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వస్తుందని, ఆ రెండు తప్ప మిగతావన్నీ ఎగ్జాక్ట్ అయినాయి. ఎందుకంటే మేము ఆ టీములో కోర్ సభ్యులం కాబట్టి. ఇక్కడ ఒక న్యాయవాదికి నమ్మి మనం ఒక కేసును అప్పచెబుతాం, అతని మీద విశ్వాసంతో చెప్తాం, ఆ కేసు ఓడిపోవడం అనేటువంటిది న్యాయశాస్త్రం తప్పు కాదు, ఆ న్యాయవాది పరిశీలనలో వచ్చేటువంటి తప్పు, వృత్తిపరమైనటువంటి దోషం. యాజ్ వైద్యుడు అంతే, జ్యోతిష్యుడు అంతే. అదే పదే పదే కనుక ఫెయిల్ అవుతున్నప్పుడు సరే, ఒకసారి పొరపాటు, రెండోసారి గ్రహపాటు, మూడోసారి అలవాటు అయితే శాస్త్రానికి కళంకం వస్తుంది. కానీ ఒక విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలండి, ఓపెన్గా చెప్తున్నా. ఆయన మరి 175 వేసాడు, మీరు కొద్దిగా 107 దగ్గర ఆగి కొద్దిగా మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సో పార్టీ గెలుస్తుందా లేదా అని సెకండ్ విషయం. మనం చెప్పిన స్థానాలు కొన్ని టీడీపీ స్థానాలు గెలిచేయగా, అది స్వీప్ కాకపోయినా, అవునా? సో కాబట్టి ఇక్కడ దీన్ని విమర్శించేవాళ్ళు ఉన్నారు, సద్భావనతో ఆలోచించేవాళ్ళు ఉన్నారు. ఇది యుగ యుగాలుగా జ్యోతిష్ శాస్త్రంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అసలు జ్యోతిష్ శాస్త్రమే కాదు, లేదు అని ఎవరో కొంతమంది వ్యక్తులు ఉన్నారని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో కొట్టివేయవలసి వస్తే ఎవరన్నా సరే కామన్ పీపుల్ పబ్లిక్ లిటిగేషన్స్ హైకోర్టులో వేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆస్ట్రాలజికల్ MA ఆస్ట్రాలజీ డిప్లొమా కోర్స్ తీసిపారేమనండి. తెలుగు యూనివర్సిటీలో డిగ్రీ పీజీలు కూడా ఉన్నాయి కదా, తీసేయాలిగా మరి. 2000లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యోతిష్యాన్ని సైన్స్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది 2004 వరకు కొనసాగింది. 2004లో కొనసాగినటువంటి ఆ జడ్జిమెంట్ కాపీని అప్పీల్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది 2012 వరకు సాగింది. మరి అది సదరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే జ్యోతిశాస్త్రం ఒక సైన్స్గా పరిగణించినప్పుడు లేదని అలా చెప్తాం. 2వ శతాబ్దం అంటే ఆ రోజున ఈ మీడియా లేదు, ఈ టెక్నాలజీ లేదు, ఈ గడియారాలు లేవు, ఈ రాడర్స్ లేవుగా. 2వ శతాబ్దంలో యవనేశ్వరుడు అనేటువంటి ఒక కవి గ్రీక్ జ్యోతిష్యాన్ని సంస్కృతాంధ్రీకరించి సంస్కృతంలో మార్చినటువంటి యవన జాతకం అనేటువంటి గ్రంథస్థాన్ని మనం తీసేద్దామా చరిత్రలో నుంచి? మీరు చదివారా? నా దగ్గర ఉన్నది చదివాను. మీరు దాన్ని అధ్యయనం చేశారా? చేశాను కాబట్టి చెబుతున్నాను. 2వ శతాబ్దము. మీకు ఆ బుక్ కావాలంటే ఇంటర్నెట్ ఆర్చివ్కి వెళ్ళి యవన జాతకం అని కనుక మీరు టైప్ చేస్తే ఆ పుస్తకం మీకు PDF వస్తుంది. ఏ లాంగ్వేజ్లో ఉంది? తెలుగులో ఉంది. తెలుగులో ఉంది. సంస్కృతం ఉంది, తెలుగు ఉంది. అంటే గ్రీక్ నుంచి సంస్కృతాన్ని మార్చారు.
సంవత్సరంలో బృహజ్జాతకము, సారావళి అంటే 7-8 శతాబ్దాల్లో సారావళి అనేటువంటి మరొక గ్రంథం వచ్చింది. దాన్ని కాదన్నామా? కాబట్టి అంటే పరిణామాలు మారుతున్న కొద్దీ, కాల వ్యవస్థ మారుతున్న కొద్దీ, వ్యక్తులలో వ్యవస్థల్లో మార్పు వచ్చాయి కాబట్టి జ్యోతిష్యం వెర్రి వెతలు పోతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో అవమానాలు గురికాక తప్పదు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. జ్యోతిష్యం లేదు అనే వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా కూడా అట్టగా ఉంటుంది. జ్యోతిష్యం ఉన్నది, నిజంగా ఉన్నది అని నమ్ముకున్న వాడికి మాత్రం జ్యోతిష్యం ఎప్పుడు సహాయపడుతుందండి. ఒక్క వేణుస్వామి ఎపిసోడ్ తోటి చక్కని కొన్ని వందల మంది జ్యోతిష శాస్త్ర పరిశోధకులు, జ్యోతిష్యులు, ఉద్దండ పండితులు, వీళ్ళందరి జాతకాలు చిరిగిపోయిన పరిస్థితి ఏర్పడిందిగా. అది తాత్కాలికమైనటువంటి అంశమేనండి. మీరు ప్రతిసారి చెబుతున్నారు వేణు అనే వ్యక్తి జ్యోతిష్యంలో 0. నేను చెప్పలేండి, మీరు చెప్పారు. నేనే చెబుతున్నాను. నేను చెప్పలేదు, నాకు తెలియదు అసలు ఆయన 0. ఆయన ఎవరు ఇంటరాక్ట్ 0. ఎందుకంటే ఒక జ్యోతిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు అనేవి ఏవో మనకు కళ్యాణవర్మ చేత ఇవ్వబడినటువంటి సారావళి గ్రంథంలో ఫస్ట్ ఇండెక్స్ అయితే ఇచ్చాడు. జ్యోతిష్యుడు ఎలా ఉండాలి, ఆ లక్షణాలు ఉన్నవాడిని జ్యోతిష్యుడు ఎంచుకోవాలి. 1-2 అంటే కొన్ని 100 లక్షణాలు ఉండుంటాయి కానీ 1-2 ఏమన్నా ఉదాహరణకి చెప్పగలరా? ఇచ్చినవి 7 లక్షణాలండి. 7 సూత్రాలు ఇచ్చారు. 7 సూత్రాల్లో గణాంక శాస్త్రంపై పూర్తి స్థాయిలో పట్టుగలిగి ఉండాలి. గణాంకములు అంటే A+B² సూత్రాలు కాదండి, వేద గణిత శాస్త్రంపై అధ్యయనం కలిగి ఉండాలి. దానికి ఆధారభూతంగా మనకేమిచ్చాడు? బృహజ్జాతకం ఇచ్చాడు. అసలు 4 లక్షల సంస్కృత శ్లోకాలు ఉన్నటువంటి ఈ జ్యోతిష్య అద్భుత విరచిత గ్రంథాలని ఈనాటి అధునాతన జ్యోతిష్యులు ఎంతమందికి ఆ సంస్కృత శ్లోకాల్లో విశ్లేషణ చేసుకోగలిగారు? 4 లక్షల గ్రంథాలు ఉన్నాయి. 4 లక్షల గ్రంథాలు 4 లక్షల శ్లోకాలతో ఉన్నాయి. ఈరోజు నాకు ఎవరైనా డిబేట్ కూర్చుంటే 4 లక్షల సూపర్ నేను కంఠోపాఠంగా చెబుతాను. 4 లక్షలు 4 లక్షల శ్లోకాలు ఏ పుస్తకంలో ఏముంది, ఏ పుస్తకంలో ఏముంది, దానికి ఎలా ఇచ్చారని కన్ఫర్మేషన్. జ్యోతిష్య శాస్త్రంలో ఉండేటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో, సూత్రాలు ఉన్నాయో, పరిహారాలు మాత్రం ఇవ్వలేదు. ఈ పరిహారాలు మీ సృష్టి అయితే? అధునాతన జ్యోతిష్యుల సృష్టి. అధునాతన మీరు కూడా మోడర్న్ ఆస్ట్రాలజరే కదా అండి. నేను అధునాతన